పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, ఏడాది పాటు బంగారం కొనడం మానండి. హైదరాబాద్ వేదికగా దేశానికి మోదీ అపీల్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం లేదు. తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేశాయి. బీజేపీ పాలనను జనం కోరుకుంటున్నారన్న మోదీ. మోదీ టీం నుంచి రామచంద్రరావుకు ఫోన్. పరేడ్ గ్రౌండ్స్ సభ సక్సెస్ పై అభినందనలు. మోదీ సంతోషం వ్యక్తం చేశారన్న ప్రధాని సిబ్బంది. ప్రధాని మోదీపై రేవంత్ ప్రశంసలు. బీజేపీ ఇతర రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారన్న సీఎం. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనన్న మోదీ. వేల కోట్లతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. 5 వందే భారత్, 6 అమృత భారత రైళ్లిచ్చాం. గుజరాత్కు దీటుగా నిధులిచ్చామన్న మోదీ. మోదీ రేవంత్ మధ్య ఆసక్తికర సంభాషణ. రాజకీయాలు వద్దంటూనే నేతల చమక్కులు. చర్చకు దారితీసిన ప్రధాని మెరిసే జోడో కామెంట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలన్న లక్ష్మణ్. ముస్లింల కోసమే రేవంత్ పనిచేస్తున్నారన్న కిషన్ రెడ్డి. మోదీ సభలో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన నేతలు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బెంగాల్ మాదిరి తెలంగాణలోనూ గెలుస్తాం. పార్టీ తలచుకుంటే పని ఎప్పుడూ చేయలేదు. తప్పుడు ఆరోపణలపై బండి సంజయ్ కంటతడి. చంద్రబాబుతో గంట పాటు మోదీ చర్చలు. సర్జరీ చేసుకున్న పవన్ కు పరామర్శ. హైదరాబాద్ టూర్లో ఆసక్తి రేపిన మోదీ భేటీలు. మోదీకి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గౌరవం. ప్రధానితో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకం. మధుర జ్ఞాపకంగా ఉంటుందన్న చంద్రబాబు ట్వీట్. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొననున్న సీఎం. రేపు అసోం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. రేపు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు పిలుపు. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలపై చర్చ. ఇవాళ ఒంగోలులో జనసేన కీలక సమావేశం. హాజరు కానున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికలపై చర్చ. కడప అల్మాస్పేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత. టిప్పు సుల్తాన్ పేరుపై బీజేపీ అభ్యంతరం. ఈ నెల 13 వరకు 144 సెక్షన్. తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు చిక్కులు. నేటితో ముగియనున్న ఈకేవైసీ గడువు. 3 లక్షల మందికి పూర్తి కాని నమోదు. తెలంగాణపై ద్రోణి. ఏపీపై అల్పపీడన ప్రభావం. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు అలర్ట్. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇవాళ తమిళనాడు ఎమ్మెల్యేల ప్రమాణం. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. ఎల్లుండి విజయ్ సర్కార్ కి బల పరీక్ష. సీఎం విజయ్ పై వీకేసీ వామపక్షాలు ఆగ్రహం. చివర్లో రాష్ట్ర గీతాన్ని పాడడంపై అభ్యంతరం. అధికారులను వివరణ కోరతామన్న మంత్రి అర్జున. డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. కొత్త పాత్రలో కనిపించనున్న మాజీ డిప్యూటీ సీఎం. అసోం బీజేపీ నేతగా హిమంత బిశ్వ శర్మ. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతలు. కేరళం కొత్త సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్. కేసీ వేణుగోపాల్, సతీశన్, చెన్నితాలతో హైకమాండ్ చర్చలు. ఈ నెల 23 లోపు ప్రభుత్వ ఏర్పాటు. ముంబైపై బెంగళూరు విజయం. 2 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ. చివరి బంతి వరకు కొనసాగిన ఉత్కంఠ.